జరిగింది. ఒకరోజు వైశాఖ మాసం కృష్ణపక్షం ద్వాదశి రోజున శంబాల అనే రాజ్యంలో ప్రజలందరిలో ఏదో తెలియని ఆనందం మొదలైంది. అదే రోజున విష్ణుయాసుడి భార్య సుమతిదేవి ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి. కల్కి కంటే ముందే విష్ణుయాసుకి కవి, ప్రజ్ఞ, సమంతర అనే 3 కొడుకులు ఉన్నారు. కల్కి పుట్టడంతోనే చాలా అందంగా జన్మించాడు. కల్కిని చూసి శంబాల నగరంలో ప్రజలందరూ మన రాజ్యంలో ఎవరో దేవకుమారుడు జన్మించాడు అని అనుకున్నారు. కల్కి జన్మించడం గ్రహించిన చిరంజీవులు పరశురామ ప్రభువు, కృపాచార్యులు, అశ్వత్థామ, వేదవ్యాసుడు కల్కిని చూసేందుకు అక్కడికి మారు వేషాల్లో వచ్చారు. పసిబిడ్డగా ఉన్న కల్కిని చూసి పరశురాముడు అతన్ని ఆశీర్వదిస్తారు. ఈ బిడ్డ చాలా గొప్పవాడవుతాడు. మానవ సమాజం అంతా ఈ బిడ్డను గుర్తుంచుకుంటారు. నీవు ధరణిని కాపాడేందుకు ఒక రక్షకుడికి జన్మనిచ్చావని ఇతనికి కల్కి అని పేరు పెట్టు అని పరశురామ ప్రభువు విష్ణుయాసుడితో